హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ నా రొటీన్ చూడండి. ఈరోజైతే పప్పు పెడదామని ఇంకా టమాటో పప్పుకి కడిగేసి అందులో కొంచెం పచ్చిమిరకాయలు టమాటోస్ వేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే లిటరలీ మార్నింగ్ 5:30 ఎంతో అవుతుంది టైం మీకు. సో ఇక్కడైతే ఒక పక్కన నేను రైస్ పెట్టేశాను అనమాట. ఒక పక్కన రైస్, ఒక పక్కన పప్పు పెట్టేశాను. ఎందుకంటే నాకు మధ్యాహ్నంకి లంచ్కి ప్రిపేర్ అయిపోతే నాకు గొడవ ఉండదండి. తర్వాత నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. సో అందుకనమాట. సో మార్నింగే ఫుల్ చలిలో మనకు వర్క్ చేయాలంటే అస్సలు అవ్వదు. సో ఫస్ట్ మనం టీ తాగాలన్నమాట. సో ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను. మార్నింగే వేడిగా టీ పెట్టుకొని ఇంకా నా టీని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నాకు టీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటాను. సో అందుకే నేను మార్నింగ్ టీ తాగుతున్నా. ఇక్కడ చూడండి, టైం ఆల్రెడీ 6:20 ఎంత అయింది. ఇంకా మా పల్లెటూరులో ఇలా ఫుల్గా మంచు పట్టేస్తుంది అనమాట. వెదర్ చూస్తే చాలా చల్లగా ఉందన్నమాట. సో ఇది మా పల్లెటూరులో ఇలా ఉందన్నమాట. సో ఇక్కడైతే పప్పు అయిపోయింది. సో రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వేయాలి. ఈరోజు ఇంకా పొటాటో ఫ్రై చేద్దామని పొటాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నార్మల్గా తాలింపు సరుకులు వేసాను అనమాట. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, ఆవాలు. సో తాలింపు సరుకులు ఏమేమి ఉంటాయో అన్నీ వేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పొటాటో ఫ్రైకి చేయాలి. ఇంక ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి ఇంకా పప్పును కూడా నేను తాలింపు పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే పొటాటో వేసేసి పొటాటో కర్రీకి పెట్టేశాను. సో ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ తాలింపు సరుకులు వేసి పొటాటోస్ వేసేస్తే తర్వాత లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా, గ్రీన్ చిల్లీ పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే తాలింపు కూడా రెడీ అయిపోయింది పప్పులోకి మనకి. సో ఇక్కడ పప్పులోకి తాలింపు కూడా వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పిల్లల్ని లెగ్గొట్టాలి, వాళ్ళని ఇంకా ఫ్రెష్ అప్ చేయాలన్నమాట. సో మార్నింగ్ అయితే ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే నేను టీచర్ జాబ్ చేస్తున్నా. సో నాకు 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, ఒక అబ్బాయి ఇంట్లో ఉంటాడు. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేయాలి, మేము స్కూల్కి అట్టుకెళ్తాకి అన్నీ ప్రిపేర్ చేయాలి కదండి. ఇక్కడైతే ఇంకా పప్పు తాలింపు వేస్తాను అనమాట. సో ఇంకా పప్పు తాలింపు వేసాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ టిఫిన్ చేయాలి. సో ఈరోజు అయితే కళ్యాణ్ విప్పి కావాలి, నాకు మ్యాగీ కావాలి అని అడుగుతున్నాడు అనమాట. సో అందుకే ఫస్ట్ అయితే నేను మ్యాగీని బాయిల్ చేస్తున్నా. నాకైతే వాటర్ వేసి చేస్తారు కదండి మ్యాగీ, నాకు అలా అయితే నచ్చదు. సో నాకైతే ఇలా బాయిల్ చేసేసి తర్వాత నేను ఫ్రై చేస్తాను అనమాట. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా బాయిల్ చేసి నూడిల్స్ టైప్లో అనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వేసాను అనమాట. సో ఇవన్నీ వేసి ఇంకా బాగా ఫ్రై చేస్తాను. ఇంకా ఫ్రై చేసాక అందులో మ్యాగీ మసాలా వస్తుంది కదా, మనకి పౌడర్ వస్తాయి కదా. సో ఆ పౌడర్ వేస్తాను. ఇక్కడైతే నా పొటాటో ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసి ఇంకా కారం, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసి కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసేసాను, అయిపోయింది. ఇంక ఇక్కడైతే మ్యాగీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి ఇంకా మా స్కూల్కి టైం అవుతుంది అనమాట. ఇప్పుడైతే కళ్యాణ్ బాబు చూడాలి, మ్యాగీ తినమంటే టీవీ ఎంత డీప్గా చూస్తున్నాడో. స్కూల్ టైం అయ్యి కొద్ది మా బాబు ఇలాగే చేస్తాడనమాట. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ మా ఇంట్లో ఉన్న 3 అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే బిజీగా ఫోన్స్ చూస్తున్నారనమాట. సో చూసారా ఎంత బిజీగా వాళ్ళు ఫోన్స్ చూస్తున్నారో ఇది. సో ఇంకా నేనైతే మ్యాగీ రెడీ అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా నేను స్కూల్కి బయలుదేరాలండి. బస్ మిస్ అయిందంటే ఇంకేం లేదు, మనం బై వాక్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే నేను మ్యాగీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మ్యాగీ తినేసి లైట్గా కొంచెం కాఫీ తాగుతాను అనమాట. నాకు కాఫీ కావాలండి. సో ఇక్కడైతే నేను కాఫీ తాగేసి ఇంకా మా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఈరోజు నా లంచ్ బాక్స్లోకి వచ్చి వైట్ రైస్, పప్పు, ఇంకా పొటాటో ఫ్రై అనమాట. కళ్యాణ్కి వచ్చి ఏంటి అంటే పప్పు అన్నం కొంచెం నెయ్యి వేసి కలిపేసి వాడు పొద్దున్న చేసిన మ్యాగీ పెట్టాలి అన్నాడు. సో కొంచెం మ్యాగీ పెట్టాను వాడికి. సో ఇవన్నీ మా లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని కళ్యాణ్ లంచ్ బాక్స్, నా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కళ్యాణ్కి స్నాక్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసుకొని ఇంకా మేము బయలుదేరాలన్నమాట స్టాప్ కాడికి. ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నాకు ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే లిటరల్లీ చెప్పాలంటే మార్నింగ్ ఒక 5 మినిట్స్ కూర్చుని టీవీ చూసేంత, ఫోన్ చూసేంత ఖాళీ ఉండదు తెలుసా. నాకులాగా మీరు ఎంతమంది ఇలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ గాయ్స్.